హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వారం కూడా మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో, మరొక ఇన్స్పిరేషన్ చేసే స్టోరీతో మిమ్మల్ని కలుసుకోవడంలో చాలా సంతోషిస్తూ ఉన్నాను. అదేంటి అంటే, ఒకానొక సమయంలో రోమ్ నగరంలో నివసించే పోప్ దగ్గరికి ఆ రోమ్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దీవుల్లో ఒక దీవిలో ఉన్నటువంటి అడవి మనుషులు ఎంతో విశ్వాసంతో చాలా గొప్ప గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నారండి. వాళ్ళకి ప్రార్థించడానికి తెలియదు, బైబిల్ చదవడానికి తెలియదు, అయినా సరే విశ్వాసంతో చాలా గొప్ప కార్యం చేస్తూ ఉన్నారు అని ఆ పోప్ దగ్గర చెప్పినప్పుడు ఆయన బైబిల్ చదవకుండా, ప్రార్థించకుండా వాళ్ళు ఎలా గొప్ప కార్యం చేయగలుగుతారబ్బా, అట్లా కాదులే కానీ నేను వెళ్ళి వాళ్ళకి ప్రార్థించడానికి నేర్పిస్తాను అని చెప్పి ప్రయాణమయ్యి ఆ దీవికి చేరుకొని అక్కడున్న జనులకందరికీ ప్రార్థించడానికి ఒక 4 లైన్ల ప్రార్థన నేర్పించి తిరిగి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా, అబ్బా ఈ పామరులైన జనులకి, అడవి మనుషులకి నేను ప్రార్థించడానికి 4 లైన్ల ప్రేయర్ నేర్పించాను అని చెప్పి సంతోషిస్తూ తనలో తాను ఆనందపడుతూ వస్తూ ఉండగా తిరిగి చూసినప్పుడు సముద్రం మీద ఎవరో పరిగెత్తుకుంటూ రావడాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఒకవేళ దయ్యమేమో అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. అతడి దగ్గరికి రాను చూస్తే అక్కడ అతడు ప్రార్థన నేర్పించిన పామరులలో ఒక పామరుడు అతన్ని ఆ సముద్రం మీద నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఓడలోనికి దిగి, అయ్యా మీరు మాకు 4 లైన్ల ప్రేయర్ నేర్పించారు, దాంట్లో మేము 2వ లైన్ను మర్చిపోయామయ్యా, ఆ ప్రేయరు ఏంటో నన్ను మరలా నేర్చుకుని రమ్మని చెప్పి మా వాళ్ళంతా నన్ను పంపిస్తే నేను ఇంకా పరుగున సముద్రం మీద పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా అని చెప్పి అమాయకంగా చెప్పాడన్న. దాన్ని చూసి ఆ పోపు చాలా ఆశ్చర్యపడి, నిజంగానే వీళ్ళ విశ్వాసం, వీళ్ళ యొక్క నమ్మకము చాలా గొప్పది అని చెప్పి అనుకున్నాడంట. అవును, బైబిల్లో కూడా వాక్యం చెప్తుంది, నమ్ముటాన్ని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి. అవును, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మనము నమ్మాలి. నమ్మితే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పి నమ్మితే ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాడు. అయ్యో నా ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి నేను ఎలా బయటపడేది అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే దేవుని నమ్ము, ఆయన ఆశీర్వదించే దేవుడు, నీ చేతి ప్రయాసాలను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు. కనుక నమ్మకంతో, విశ్వాసంతో దేవుని దగ్గర అడుగు. మరి నీ సమస్య ఏదైనా సరే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఒకవేళ నా బతుకు ఇంతే అన్న స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడి దగ్గర అడుగు, నమ్మకంతో, విశ్వాసంతో అడుగు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక ఇంకొక చోట కూడా వాక్యం చెబుతుంది, ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నట్లయితే నువ్వు ఈ కొండను చూసి పెకిలింపబడి పడుదువుగాక అని చెబితే అలా జరుగుతుంది అని చెప్పి. కొండని పెకిలించగలిగే విశ్వాసం ఎంతో తెలుసా? ఆవగింజంత. సో ఆ ఆవగింజంత విశ్వాసాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర అడుగుతాం. ఆ ఆవగింజంత విశ్వాసంతో మన జీవితాల్లో పగిలింపబడవలసిన కొండలు అంటే సమస్యలను పగిలించుకుందాం. నేను ఈ చక్కని ఆలోచనతో ముగించుకుంటాను.